యజమానుడు బాగుపడాలి, నా యజమానుడు స్వస్థత పొందాలి, నా దేవుడి గొప్పతనం ఈ నన్ను తీసుకొచ్చేసాడే, అమ్మకు దూరం చేసి ఊరికి దూరం చేసి ఈ యజమానుడికి తెలియాలని ఆమె కోరుకుంది. నేను ఈ రాత్రి ఏం చెప్పాలనుకున్నానంటే, క్రైస్తవుల కోరిక ఇలా ఉండాలి. హల్లెలూయా, ఇలా ఉండాలి. క్రైస్తవుల యొక్క బలమైన కోరిక ఎలా ఉండాలంటే, మనందరము క్రీస్తు బానిసలము గనుక, మనం క్రీస్తుకు దాసులం గనుక మన ఆశ ఎలా ఉండాలంటే, నేను నా దేవుణ్ణి పరిచయం చేయాలి, నా దేవుని గొప్పతనాన్ని చాటాలి, నా దేవునికి మహిమ తెచ్చే పనులు చేయాలి అనే ఒక ఆశ, కోరిక ఈ బానిస పిల్లకున్నట్టు ఉండాలి. ఈమె గురించి రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. ఈ రాత్రి మనందరం ఆలోచించాలి. మీరు నిజంగా క్రీస్తుకు దాసులైతే, మనం అందరం నిజంగా క్రీస్తుకు బానిసలమైతే, మనం ఎప్పుడు కూడా ఆయన పనిలో ఉండాలి. హల్లెలూయా, ఆయన డ్యూటీలో